నమస్తే అండి. నా పేరు భార్గవ్ చందు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మీ ముందుకు తీసుకొస్తున్నాను. మన చంద్రాదిత్య ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ నుంచి మీకొచ్చే ఇక్కడి నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా చాలా చాలా వాల్యుబుల్. మీరు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి. చాలా పీస్‌ఫుల్‌గా దీన్ని చూడాలి. అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు మాత్రం చూస్తే మీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుందండి. ఇక్కడ ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే లో షో గ్రిడ్ అండ్ లైఫ్ స్టేజ్. ఒక పర్సన్‌కి న్యూమరాలజీలో లో షో గ్రిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నటువంటి నంబర్స్‌ని బట్టి ఈ లో షో గ్రిడ్ అనేది రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మన యొక్క లైఫ్ లో షో గ్రిడ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఎలా ఉంటుంది, మనం ఏంటి అనేది. తర్వాత లైఫ్ స్టేజ్. వీళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నారు, బర్త్‌డే డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి వీళ్ళకి ఫ్రీక్వెన్సీని బట్టి ఏ స్టేజ్‌లో ఉన్నారు వీళ్ళు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దీని గురించి ఒకసారి వివరిస్తాను చూడండి. ఇక్కడ మనకి లో షో గ్రిడ్ టేబుల్ ఎలా ఉంటుందండి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మనకి గ్రహాలు 9. ఆ 9 గ్రహాలు ఈ యొక్క 9 నంబర్లు 1 to 9 నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 9 నంబర్లు అవే ఇందులో ఉంటాయి. ఈ లో షో గ్రిడ్ లో ఉంటాయి. అవి ఈ విధంగా ఫిల్ అవుతాయి. ఈ లో షో గ్రిడ్ లో మొత్తం 9 ఉంటాయి బ్లాక్స్. ఈ 9 బ్లాక్స్ లో చూడండి 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా ఫిల్ అవుతాయి. ఈ లో షో గ్రిడ్ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే వీళ్ళకి ఇందులో బలరేఖలు ఉంటాయి. ఈ బలరేఖలను బట్టి కూడా లైఫ్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఈ బలరేఖలకు సంబంధించిన వీడియో ఇంకో వేరే చేస్తాను. ఇది ఒక కస్టమర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాను నేను. ఈ యొక్క కస్టమర్ యొక్క లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్తున్నాను. అంటే కొంచెం కష్టపడితే మనిషి ఏ స్థాయికి వెళ్తాడు అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఏది డేట్ ఆఫ్ బర్త్ బాగున్నప్పుడు నేము సరిగ్గా ఉన్నా లేకపోయినా, నేమ్లో బ్యాడ్ నెంబర్లు ఉన్నా ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా డేట్ ఆఫ్ బర్త్ బాగుంటే, అందులో స్ట్రెంత్ బాగుంటే, ఈ యొక్క లో షో గ్రిడ్ లో అన్ని నెంబర్లు ఫిల్ అయితే ఏ విధంగా ఉంటుంది లైఫ్ స్టేజ్ అనేది ఒకసారి మీకు వివరిస్తున్నాను. దీనికోసం అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇతను 15వ తారీఖు డిసెంబర్లో 1978 సంవత్సరంలో పుట్టారు. ఈయన పుట్టినప్పుడు ఈ యొక్క డిసెంబర్ 15వ తారీఖు అనేది చూడండి, ఇక్కడ ఉన్న నెంబర్స్ చూసారు, మొత్తం టోటల్గా 8 నెంబర్స్ వచ్చినాయి. ఈ 8 నెంబర్స్ మనకు లో షో గ్రిడ్లో 9 ఉంటాయి, 8 నెంబర్స్ వచ్చాయి. కానీ ఇక్కడ 8 నెంబర్స్ అందరికీ రావండి. ఎక్కువ మందికి వచ్చేది 6 వస్తాయి. 6 కానీ ఇప్పుడు వచ్చే కొత్తగా 3 నెంబర్స్తో కూడా చాలా మందికి ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్. అంటే మిగిలిన జీరోలు వస్తాయి. అంటే 1 1 2000 అనుకోండి, వాళ్ళకి 3 నెంబర్లే వస్తాయి ఇందులో. ఇక్కడ చూడండి, ఇది డేట్ని టోటల్ చేసాము 6 వచ్చింది, మంత్ని టోటల్ చేసాము 3 వచ్చింది, ఇయర్ మొత్తం టోటల్ చేస్తే 7 వచ్చింది. ఈ మూడింటిని కలిపితే సింగిల్ డిజిట్ 7 వచ్చింది. దీన్ని ప్యాటర్న్ అంటాం, డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఏంటంటే 6377. 6377 అనేది ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ఈ డేట్ 15 అనేది ఇక్కడ 2 గ్రహాలు, 1 అంటే సూర్యుడు, 5 అంటే బుధుడు, ఈ 2 కలిసి శుక్రుడు. ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం ఇతని పైన ఉంటుంది. మొదటి 15 సంవత్సరాలు అంటే డేటు అనేది అతను పుట్టిన తర్వాత 15 ఏళ్ళు పనిచేస్తుంది. ఆ తర్వాత మంత్ అనేది 1 2, సూర్యుడు అంటే చంద్రుడు, అండ్ ఇక్కడ గురువు వచ్చారు. ఈ 3 నెంబర్ల తాలూకు ప్రభావం అనేది ఇతనికి 16వ సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు పనిచేస్తుంది. అంటే అదొక 15 ఏళ్ళు. ఆ తర్వాత ఇయర్ మొత్తం కూడినప్పుడు 7 వచ్చింది. 7 అంటే కేతువు. ఈ యొక్క కేతువు నెంబర్ అనేది 15 ఇయర్స్ పనిచేస్తుంది. ఎప్పటి నుంచి 37వ సంవత్సరం నుంచి 45వ సంవత్సరం వరకు పనిచేస్తుంది. అక్కడ ఈ మొత్తం కూడినప్పుడు వచ్చేది 7. ఇది డెస్టినీ అంటాం దీన్ని. ఈ డెస్టినీ అనేది ఇది ఒక 15 సంవత్సరాలు పనిచేస్తుంది. ఎక్కడి నుంచి 46వ సంవత్సరం నుంచి 60వ సంవత్సరం వరకు పనిచేస్తుంది. అంటే ఇది 60 సంవత్సరాలే ఉంది కదా, మరి తర్వాత లైఫ్ ఏంటి అనుకుంటే కనుక మనిషికి షష్టి పూర్తి అనేది 60 ఏళ్ళు జరుగుతుంది. షష్టి పూర్తి తర్వాత మళ్ళీ లైఫ్ బిగిన్ చేసినట్టు లెక్క అనమాట మన సంప్రదాయంలో. మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట లైఫ్ అనేది. మళ్ళీ ఒక 60 ఇయర్స్. అంటే మన యొక్క సంప్రదాయంలో 120 సంవత్సరాలుగా తీసుకున్నారు లైఫ్ స్పాన్ అనేది. ప్రతి ఒక్క పర్సన్ యొక్క లైఫ్ స్పాన్ ఏంటంటే 120 ఇయర్స్. దాని ప్రాతిపదికగా ఇది తీసుకోవడం జరిగింది. ఈ టేబుల్ మీకు అర్థం కావడం కోసం ఈ టేబుల్ ఇచ్చాను. ఈ టేబుల్లో ఇలా నెంబర్లు ఉంటాయి. ఇది ఎలా ఫిల్ అవుతాయి అనేది చూడాలి. ఇక్కడ చూడండి, 1 1 1 ఇక్కడ చూడండి, 1 1 1 ఇక్కడ వేసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి, 5 ఇక్కడ వేసుకున్నాం, 2 ఇక్కడ వేసుకున్నాం, తర్వాత 9 ఇక్కడ వేసుకున్నాం, 7 ఇక్కడ వేసుకున్నాం, 8 ఇక్కడ వేసుకున్నాం. ఇది డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్లు ఇవి అనమాట. తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా 6 అనే నెంబర్ వచ్చింది, అది ఇక్కడ వేసుకున్నాం.
3 అనే నెంబర్ వచ్చింది ఎక్స్ట్రాగా, ఇది ఇక్కడ వేసుకున్నాం. ఇది ఈ 3, 6 అనేవి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ నుంచి వచ్చాయి అనమాట. అంటే డేట్లో ఉన్న నెంబర్లు తీసుకుంటాము, డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో ఉన్న నెంబర్లు కూడా ఇందులో తీసుకుంటాం అనమాట. అయితే ఇక్కడ ఎక్కడ కూడా 4 అనేది రాలేదు. ఇక్కడ బాగా గమనించండి, 8 నెంబర్స్ అయితే దీంట్లో వచ్చాయి. నోషన్ 9 రావాలి. ఈ 4 అనే నెంబర్ మాత్రం ఈయనకి డైరెక్ట్గా రాలేదు ఎక్కడ. అయితే 4 కూడా వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఈ నెంబర్ కే నెంబర్, కో నెంబర్ అంటారు దీన్ని. ఇదేంటయ్యా అంటే ఇయర్ మొత్తం కూడి ఆ నెంబర్ని 11లో నుంచి తీసివేయాలి. ఆ నెంబర్ అనమాట ఇది. ఈ నెంబర్ ఇక్కడ ప్లేస్ అయింది. ఇక్కడ చూడండి, మామూలుగా జనరల్గా చూస్తే ఏంటంటే 4 అనేది ఇక్కడ మిస్ అయినట్లుగా మనం భావిస్తాం ఫస్ట్. ఇది చాలా మందికి తెలియని విషయం ఇది. ఈ 4 అనే నెంబరు ఇక్కడ కువ నెంబర్ రూపంలో ఇతనికి సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా చాలా నెంబర్, ఇది గేమ్ చేంజర్ అంటారు దీన్ని. ఈ 4వ నెంబర్ అనేది కువ నెంబర్గా రావటం గేమ్ చేంజర్. వీరికి ఈ పర్సన్కి వాస్తవంగా డేట్ ఆఫ్ బర్త్ తాలూకు ఉన్నటువంటి ఈ నెంబర్స్లో ఎక్కడైనా సరే చూడండి, ఇవన్నీ కూడా ఫిల్ అవ్వటం అనేది సామాన్యంగా జరగదు ఎవరికి కూడా. ఈ నెంబర్లన్నీ ఫిల్ అయినాయి అంటే కనుక వాళ్ళు చాలా అదృష్టవంతులు అనమాట. వాళ్ళకి ఎంత అంటే చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే 9 నెంబర్లు ఫిల్ అయినాయి అంటే సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉన్నట్లే. నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటే మనం చేయగలిగేది ఇంకా ఏమైనా చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళు కొంచెం కష్టపడితే చాలు, అన్ని గ్రహాల సపోర్ట్ ఉంటుంది కాబట్టి బాగా డెవలప్ అవుతారు. కష్టపడకుండా అవదండి. మళ్ళీ ఎన్ని సపోర్ట్ ఎన్ని ఉన్నాయి కదా అని కూర్చుంటే సమస్య లేదు. కష్టపడిన దానికి మాత్రం ఫలితము రెట్టింపు అవుతుంది అన్నమాట. ఆ విధంగా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈయన యొక్క స్ట్రెంగ్త్ అంటాం, డేట్ ఆఫ్ బర్త్ తాలూకు స్ట్రెంగ్త్ ఎంత ఉంది అంటే ఇది. దీనికి ఈ యొక్క నెంబర్, ఇది స్ట్రెంగ్త్ వేరే వీడియో చేస్తాను నేను. కాకపోతే ఇక్కడ ఈ పర్సన్ తాలూకు తీసుకున్నాం కాబట్టి ఈ స్ట్రెంగ్త్ క్యాలిక్యులేట్ చేశాను. 39 degrees 20 seconds వచ్చింది. ఈ 39 degrees 20 seconds అంటే ఈయన అబోవ్ యావరేజ్ లైఫ్ స్టైల్లో ఉన్నారు. ఆయన అబోవ్ యావరేజ్ లైఫ్. తర్వాత ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 1332 డిగ్రీలు వచ్చింది. ఫ్రీక్వెన్సీ అనేది నేమ్ నుంచి వస్తుందండి. ఈయన పేరు నేను ఇక్కడ మీకు డిస్క్లోజ్ చేయట్లేదు, ఎందుకంటే అది పర్సనల్ విషయాలు కాబట్టి. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు, ఆయన పేరుతో మనకు సంబంధం లేదు. ఆయన పేర్ల నుంచి మనకి 1332 డిగ్రీల ఫ్రీక్వెన్సీ అనేది వచ్చింది. ఈ 1300 ఫ్రీక్వెన్సీ అనేది కూడా ఇక్కడే ఉంది. ఇది అబోవ్ యావరేజ్ లైఫ్ స్టేజ్లో ఉందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఇది ఎలా వచ్చింది, ఇది కూడా చూడండి. లైఫ్ స్టేజ్ అనేది 4 ఉంటాయండి. ఫస్ట్ ఇది యావరేజ్, తర్వాత బిలో యావరేజ్, తర్వాత యావరేజ్, తర్వాత అబోవ్ యావరేజ్, తర్వాత ఐడెంటిఫైడ్. ఇక్కడ బిలో యావరేజ్లో స్ట్రెంగ్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ తాలూకు స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది అంటే 0 to 30 degrees ఉంటుంది. 30 degrees లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బిలో యావరేజ్ కింద తీసుకుంటాం వాళ్ళ లైఫ్ స్టైల్ కింద. అందులో ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఫ్రీక్వెన్సీ నేమ్లో ఉంటుంది. నేమ్లో ఉన్న ఫ్రీక్వెన్సీ ఇక్కడ 1300 కదా, ఇక్కడ 500 బిలో ఉన్న వాళ్ళందరూ కూడా బిలో యావరేజ్ పీపుల్. వీళ్ళు ఎక్కువగా లేబర్ పీపుల్ అనేది కూలి పనులు చేస్తున్న వాళ్ళంతా ఈ కేటగిరీలోకి వస్తారు. ఎక్కువ కూలి పనులు చేసుకునే వాళ్ళు ఏదో సందర్భంలో వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తారు. అప్పుడు దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ దీనికంటే ఎక్కువ ఉంటుంది, వాళ్ళ స్ట్రెంగ్త్ దీనికంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్ వాళ్ళు సంపాదిస్తారు, పొలాలు సంపాదించేస్తారు, ఏదో ట్రాక్టర్లు కొనేస్తారు, కొనేసి ఒక 10-20 సంవత్సరాల్లో ఒక మంచి పొజిషన్కి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ ఫ్రీక్వెన్సీ దీన్ని దాటి ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మొదలైనా కూడా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ 30 degrees నుంచి 35 degrees వరకు ఉన్న స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళకి యావరేజ్ అంటాం. ఇందులో ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 500 నుంచి 1000 degrees ఉంటే కనుక వాళ్ళు యావరేజ్లో ఉంటారు అనమాట, వాళ్ళ లైఫ్ స్టైల్ అది. తర్వాత 35 degrees నుంచి 40 degrees వరకు ఉన్న వాళ్ళంతా కూడా అబోవ్ యావరేజ్లో ఉంటారు. ఈయన అబోవ్ యావరేజ్ స్టేజ్లో ఉన్నారు. ఇక్కడ 0.80 minutes అనేవి తగ్గినాయి ఏది ఐడెంటిఫైడ్కి వెళ్ళడానికి. 39 degrees 21 seconds కాబట్టి ఇక్కడ అబోవ్ యావరేజ్లో ఉన్నారు ఈయన. ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా 1332 ఉంది. ఇక్కడ 1000 నుంచి 1500 వరకు ఉన్న వాళ్ళంతా కూడా అబోవ్ యావరేజ్లో ఉంటారు. అయితే మనకి న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్ వల్ల యూజ్ ఏంటయ్యా అంటే ఈయన ఇక్కడ ఉన్నారు కదా, ఈయన ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి అవకాశం ఉంది. అది నేమ్ ఫ్రీక్వెన్సీని 2000కు పైన 2000 degrees పైన కనుక నేమ్ ఫ్రీక్వెన్సీ నేమ్ కరెక్షన్ చేసి ఆ నేమ్లో కనుక 2000 పైన స్టేజ్ వరకు కూడా నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవ్వడానికి ఆయన కష్టపడే దాన్ని బట్టి ఐడెంటిఫైడ్ స్టేజ్కి వెళ్ళడానికి జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మ్యాక్సిమం మిడిల్ అబోవ్ అంతా కూడా అబోవ్ యావరేజ్లో ఉంటారు. ఐడెంటిఫైడ్ అంటే ఎవరంటే అంతా ఎవరైతే ఈ సినీ యాక్టర్స్ వీళ్ళంతా సెలబ్రిటీస్
ఆ దేశాల యొక్క ప్రధానులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు వీళ్ళందరూ కూడా ఐడెంటిఫైడ్ కేటగిరీ కిందకి వస్తారనమాట. స్పోర్ట్స్ పీపుల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఆడే స్పోర్ట్స్ పీపుల్ దీనిలోకి వస్తారు అంతా కూడా. అంటే అబోవ్ యావరేజ్ నుంచి ఐడెంటిఫైడ్ తీసుకెళ్ళడం అనేది ఎలా చేయాలి? ఒక నేమ్ వల్లే అవుతుంది అది. నేమ్‌లో ఫ్రీక్వెన్సీ గనక వీళ్ళకి తక్కువ ఉంది కాబట్టి, ఈ ఫ్రీక్వెన్సీని 2000 డిగ్రీల పైన తీసుకెళ్ళి గనక నేమ్‌ని కరెక్షన్ చేసి వాళ్ళతో కోర్స్ రాయించాము అంటే గనక ఈ స్టేజ్ నుంచి క్రమేణా ఈ స్టేజ్‌కొస్తారు. వాళ్ళు కష్టపడే దాన్ని బట్టి. కష్టపడకుండా మళ్ళీ చెప్తాను. కష్టపడకుండా ఏ పని అవ్వదండి. కష్టపడిన వాళ్ళకి మాత్రం ఫలితం దక్కుతుంది ఖచ్చితంగా. ఇవన్నీ ఉన్నాయి కదా అని కూర్చుని పని అవ్వదు. లేదు కష్టపడుతున్నావు, ఇవి లేవు, ఫలితం రాదు. నువ్వు 100% కష్టపడితే 20% ఫలితం వస్తుంది. కాబట్టి ఇది చూసుకోవాలి, కష్టపడాలి. అప్పుడు మన స్టేజ్ మనకి ఆటోమేటిక్‌గా నెక్స్ట్ లెవెల్ అప్‌గ్రేడ్ అవుతుందనమాట. ఇది ఇది ఈ పర్సన్ తాలూకు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈయన ఈ యొక్క 4 నంబర్ సపోర్ట్ రావటం వల్ల ఈయన ఒక మామూలు బీకామ్ గ్రాడ్యుయేట్ ఈరోజు యూఎస్‌లో ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఆయన సపోర్ట్ చేసింది ఎక్కడ? ఈ స్ట్రెంగ్త్ అనేది అబోవ్ యావరేజ్ స్ట్రెంగ్త్ ఉంది. దగ్గరగా ఉంది. తర్వాత ఈ ఫ్రీక్వెన్సీ కూడా అబోవ్ యావరేజ్ ఉంది. ఈయన ఈరోజు మన ఇండియా నుంచి వెళ్ళి మన ఆంధ్ర వాడు, తెలుగువాడు యుఎస్‌లో మంచి పొజిషన్‌లో ఉన్నారు అంటే గనక ఈ యొక్క స్ట్రెంగ్త్, ఫ్రీక్వెన్సీ ఇవి 2 సపోర్ట్ చేసినాయి బాగా. ఈయనకి నేమ్ ఉంది. నేమ్‌లో రాంగ్ నంబర్స్ ఉన్నాయి. నేమ్‌లో చాలా రాంగ్ నంబర్స్ ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ కూడా తక్కువే ఇక్కడ మామూలుగా అయితే. మనం ఇవ్వాల్సిన ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా దీనికి ఇది సపోర్ట్ అయింది. లోషో గ్రిడ్‌లో ఉన్నటువంటి 9 నంబర్లు, ఈ 9 గ్రహాల యొక్క అనుగ్రహం వలన ఈ ఫ్రీక్వెన్సీ, ఈ యొక్క స్ట్రెంగ్త్, ఫ్రీక్వెన్సీ ఉన్నప్పటికీ కూడా ఈయన అబోవ్ యావరేజ్ నుంచి ఇంకా అబోవ్ యావరేజ్ దాదాపు 85 దగ్గరకు వెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు ప్రెజెంట్ స్టేజ్ ఏంటి అంటే ఈయన ఒక డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నటువంటి ఇప్పుడు క్రితం వీడియోలో చెప్పాను నేను. ఈ ఆర్బిటాల్ థియరీ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు ఆయనకి ప్రెజెంట్ కొంచెం డౌన్‌ఫాల్ అనేది కనిపిస్తుంది లైఫ్‌లో. అది ఎందుకు ఏంటి అని చాలా చెక్ చేశారు. ఎన్నో చూసారు. ఎన్నో వెరిఫై చేశారు. ఎక్కడ కూడా ఆయనకి అర్థం కాలేదు ఇక్కడ విషయం ఏంటనేది. మనకెందుకు డౌన్‌ఫాల్ వచ్చింది అనేది తెలియలేదు. కానీ దానికి డౌన్‌ఫాల్ తెలుసుకోవాలి అంటే నేను చెప్పాను క్రితం వీడియోలో. డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నటువంటి నంబర్స్ మనకి గుడ్ నంబర్సా, యావరేజ్ నంబర్సా, బ్యాడ్ నంబర్సా అది చూసుకోవాలి ఫస్ట్. ఆ నంబర్‌లను బేస్ చేసుకొని మన లైఫ్‌లో గుడ్ ఎప్పుడు ఉంటుంది, బ్యాడ్ ఎప్పుడు ఉంటుంది అనేది మనం చెప్పాము. ఇక్కడ ఈయనకి ఇది 7 నంబర్. డెస్టినీ 7 కాబట్టి ఈ 7 నంబర్‌కి గుడ్ నంబర్స్ ఏంటి? 1, 3, 5, 7 అనేది గుడ్ నంబర్స్. యావరేజ్ నంబర్స్ ఏంటి? 0, 2, 9. 4, 6, 8 అనేవి బ్యాడ్ నంబర్స్. ఇది యావరేజ్, ఇది గుడ్. ఇక్కడ చూడండి. ఈయనకి 8 అనేటువంటి ఒకే ఒక్క నెంబర్ బ్యాడ్ నెంబర్ ఉంది ఇక్కడ. మిగిలినవి గుడ్ నెంబర్ ఉన్నవి అండ్ యావరేజ్‌లో ఉన్నాయి. 1, 5, 1, 1, 7 ఇవన్నీ కూడా గుడ్ నెంబర్స్ అన్నమాట. 2, 9 మాత్రం యావరేజ్. యావరేజ్ ఈక్వల్ టు గుడ్ కింద వస్తాయి మనకి ఇక్కడ. అంటే మన నిన్న క్రితం వీడియో కనుక నేను ఎందుకు చూడమన్నాను, క్లియర్‌గా అబ్జర్వ్ చేయమన్నానంటే ఇదే కారణం. ఆ వీడియో మీకు అర్థమైతే కనుక ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ 8వ నంబర్ ఎప్పుడైతే వస్తుందో సైకిల్‌లో అప్పుడు ఈయనకి బ్యాడ్ జరుగుతుంది. అది ఇయర్లీ ఆర్బిటాల్‌లోనూ 8 వచ్చి, మంత్లీ ఆర్బిటాల్‌లో కూడా 8 వచ్చింది అనుకోండి, అది బ్యాడ్ టైం నడుస్తుంది. అక్కడ ఆయన అనుకున్న ఎఫర్ట్ చేయలేరు. ఆయన అనుకున్నది రిజల్ట్ రాదు. ఏ పని చేసినా కూడా రిజల్ట్ అనేది రివర్స్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఇంకొక విషయం ఏంటంటే ఈయనకి 3 7s వచ్చినాయి డేట్ ఆఫ్ బర్త్ నుంచి. 3 7 అంటే ఇక్కడ 150% ఈయనకి 7 నంబర్ ఏంటంటే కేతు, మోక్షకారకుడు, మోక్షానికి కారకుడు. తర్వాత వీళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. 7 నంబర్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు అసెస్ చేయగలరు. వాళ్ళు ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుంది చాలా వరకు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఈయన పొజిషన్ ఏంటంటే ఈయన ప్రిడిక్షన్స్ అన్ని కూడా రివర్స్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే 8వ నంబర్ తాలూకు ప్రెజెంట్ స్టేజ్ 8వ నంబర్ నడవటం. ఆర్బిటాల్ థియరీలో ప్రకారం చూసుకుంటే 8వ అనేటువంటి బ్యాడ్ నెంబర్ ఉండటం వల్ల ఆ బ్యాడ్ నెంబర్ తాలూకు ఆ స్టేజ్‌లో ఉండటం వల్ల రివర్స్ అవుతుంది. ఆయన అనుకున్నవన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి. ఇవన్నిటిని సరి చేసుకోవాలంటే ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలండి. లైఫ్‌కి సంబంధించి చాలా పారామీటర్స్ ఉంటాయి. అందులో మీకు నేను చెప్పిన వీడియో ఆర్బిటాల్ థియరీస్ అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇవి చూసుకోవాలి. వీటిలో ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే స్ట్రెంగ్త్ ఎంతుంది, ఫ్రీక్వెన్సీ ఎంతుంది. లోషో గ్రిడ్‌లో 9 నంబర్లు నిండాయా లేవా? 9 గ్రహాలు నిండాయా లేదా? తర్వాత ఈ బ్యాడ్ నంబర్లు ఏమన్నా ఉన్నాయా? గుడ్ నంబర్లు ఎన్నున్నాయి? యావరేజ్ నంబర్లు ఎన్నున్నాయి? ఆ ప్రకారంగా చూసుకొని ఈ స్టేజ్‌లో ఎక్కడున్నాం మనం?
అబోవ్ యావరేజ్‌లో. అబోవ్ యావరేజ్ నుంచి ఐడెంటిఫైడ్‌కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆ విధంగా నేమ్ కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా నేమ్ కరెక్షన్ చేసి 14 డైమెన్షన్‌లో నేమ్ ఇవ్వటం వల్ల వీళ్ళు ఖచ్చితంగా దీని నుంచి బయటపడి ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్‌కి డెవలప్‌మెంట్ అవ్వటం జరుగుతుంది. ఈ విధంగా నేమ్ ఇస్తామండి. ఈ విషయం మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. 1, 2 సార్లు చూడండి వీడియో. సార్ చాలామంది చూస్తున్నారు వీడియో కానీ లైక్ చేయట్లేదు. కొంచెం దయచేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను మీకు. కొత్త అప్డేట్ చాలా ఉన్నాయి. ఇస్తుంటాను కొత్త వీడియోస్‌లో. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా ఇది ఫార్వర్డ్ చేయండి. నాకు చిన్న సపోర్ట్ చేయండి. మీ స్టేటస్‌లో ఏవో పెడుతుంటారు చాలామంది. ఇలాంటి వీడియోస్‌ని లింక్ పెట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.